విజయ బయట పెరట్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్న సమయంలో వాళ్ళ కొడుకు విజయ్ ఇంటికి వచ్చి అమ్మా అమ్మా అని గట్టిగా కేకలు వేశాడు. ఏంటి బాబు అలా పిలుస్తున్నావు? ఏమైంది? ఆఫీస్కి వెళ్ళలేదా? మధ్యాహ్నమే వచ్చేసావు అని అడగడంతో అది పక్కకు పెట్టమ్మా, నాకు పెళ్ళైంది, నాకు బాధ్యత వస్తుంది కదా అమ్మా. నేను చేసేదే 15,000 జీతం, అదే మాకే సరిపోదమ్మా. నాన్న సంపాదించిన ఆస్తి మొత్తం నీ పేరుపైనే ఉంది కదమ్మా. రేపు మాపో. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. నువ్వు వెళ్తే ఆ ఆస్తి నీతోటే పోతుందమ్మా. అందుకని ముందుగా ఆలోచించి లాయర్తో మాట్లాడి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను. నువ్వు ఈ పేపర్ల మీద సంతకం చేసావంటే ఆస్తి అంతా కూడా నా పేరు పైన ఉంటుందమ్మా. నేనేమీ ఖర్చు పెట్టానులే. ఏదైనా అవసరం ఉంటే ఒక ఆస్తి అమ్మేసి అవి ఆ డబ్బులతో పనికొచ్చే ఉపయోగాలే చేస్తాను అని చెప్పిన మాట విన్న తల్లి విజయ, బాబు, ఇది మీ నాన్నగారు ఎంతో కష్టపడి చెమటూడ్చి మరి కష్టపడ్డారు బాబు. ఒక పూట తిని మరో పూట తినకుండా మన గురించి సంపాదించిన ఆస్తి మొత్తం నా పేరు పైన రాశారు బాబు. మీ నాన్నగారు పోయేటప్పుడు ఒకే ఒక మాట అన్నారు, ఆస్తి ఎవరి పేరు పైన రాయొద్దు విజయ, నీ పేరు పైనే ఉంచుకో అని చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుకు ఉంది. నన్ను క్షమించు బాబు. నువ్వు ఏమీ అడిగినా ఇస్తాను కానీ ఈ ఆస్తి మాత్రం ఇవ్వను అని తల్లి చెప్పిన మాట విన్న విజయ్, ఎందుకమ్మా అలా చేస్తున్నావు? ఆస్తి నువ్వు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవు కదా. నాన్న పోయి 5 నెలలు అవుతుంది. నేను అప్పుడే అడగాల్సింది. తప్పు పని చేశాను. నాన్న పోయినప్పుడు అడుగుదామంటే నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకులే అని అందుకని ఎప్పుడో అడుగుతున్నానమ్మా, ఇస్తావా ఇవ్వవా అని కోపంగా అడిగిన కొడుకు విజయ్ని చూసిన విజయ, అయినా ఇప్పుడు నీకు ఆస్తితో ఏం పనిరా, బాగానే సంపాదిస్తున్నావు కదా, ఇంకా పిల్లలు పుట్టలేదు కదా, పిల్లలు పుట్టగానే వాళ్ళ పేర్ల పైన రాసిస్తానులే, ఇప్పుడు నీకు అంత తొందర ఏమిటి? పెద్దగానే అడిగింది విజయ. ఒక్కసారిగా తల్లి విజయ అనడంతో ఏమీ మాట్లాడకుండా, అమ్మ, నువ్వు రాస్తావా రాయవా, లేదంటే మేము ఇంట్లో నుంచి విడిచి నేను మీ కోడలు బయటికి వెళ్ళిపోమా అని అన్న మాటలు విన్న తల్లి విజయ, ఎందుకు బాబు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకు పాపో బాబో పుడితే వాళ్ళ పేరు పైన రాస్తానే తప్ప నీ పేరు పైన మాత్రం రాయను, క్షమించు అని అనడంతో, సరే అయితే నువ్వు ఇదే మాట పైనుండు, నేను కోడలు నా భార్య ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాం చూడు అని కోపంగా పైకి వెళ్ళాడు. అయ్యో, నా భర్త అసలు వీడి పేరు పైన వద్దు అన్నాడే, కానీ వీడు వినేలా లేడు, ఇంటి నుంచి వెళ్ళిపోయేటట్లు ఉన్నాడు అని నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి విజయ్ తన భార్యతో మాట్లాడుతుందంతా వింటుంది. పదవే, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని అనడంతో కోడలి పిల్ల ఇలా అంది, ఏవండి, మన దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఉన్నట్లుండి బయటికి వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతాము, ఆలోచించండి అని చెప్పిన మాటలు విన్న విజయ్, అవునే, నాకు కోపంలో అంత ఆలోచన లేకుండా పోయింది. సరే, మా అమ్మకి అన్నం పెట్టకు, 2 రోజులు పోతే ఆకలికి మండి ఎలాగో ఆశిస్తుందిలే అనే మాటలు విన్న విజయ, మరి ఇంత దుర్మార్గుడిలా మాట్లాడుతున్నాడు
వాడు ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎవరో పరిచయమయ్యారట. వాడితో జంట కలిపి వీడు ప్రతిరోజు తాగడం మొదలుపెట్టాడు. పైగా పేకాటలు కూడా ఆడుతున్నాడట. నా భర్త చెప్తే మన కొడుకు ఎందుకు అలా చేస్తాడండి, మీరు భ్రమపడ్డారని నేనే చెప్పాను. అయినా కానీ నేను వినలేదు. అదే నిజమే. ఒక్కరోజు ఇంట్లో నుంచి 50,000 పోయాయి అంట. నేను ఆ డబ్బంతా నాపై వేసుకున్నానే తప్ప నా కొడుకుపై మాత్రం అస్సలు వేయలేదు. అలాంటిది ఇప్పుడు నాకు తిండి పెట్టకుండా చేస్తున్నాడే. చిన్నప్పుడు వాడు ఆకలికి ఉండలేడని వాడి గురించి నేను వండుకున్న అన్నం కూడా వాడికే పెట్టేదాన్ని. అలాంటిది ఇప్పుడు నన్ను ఇలా అంటున్నాడు. వాడికి ఇష్టమైన కూరలన్నీ దాచిపెట్టి మరీ పెట్టేదాన్ని. అలాంటిది ఇప్పుడు నాకే అన్నం పెట్టొద్దు అని చెబుతున్నాడు. అంతవరకు వస్తే నా అంత కోపిష్టి ఇంకొకటి ఉంటుందని వాడికి తెలిసేలా చేయాలని మనసులో బాగా అనుకున్న విజయ వాడి ముందుకు వెళ్ళి కోడల ముందు మాట్లాడటం గమనించిన విజయ్, మా అమ్మతో ఎంత ప్రేమగా ఉంటే మా అమ్మ అంతకు రెట్టింపుగా ప్రేమ చూపిస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ ఏమైనా అయ్యిందంటే మా అమ్మ అంత మూర్ఖురాలు ఉండదు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఏరా, చిన్నప్పటి నుంచి నేను అంత బాగా పెంచాను. ఇంట్లో నుంచి డబ్బులు పోయినా కానీ అది నీపై పడకుండా నాపై వేసుకున్నాను. ఆ మాత్రం కనకారం లేదారా నీకు? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత బాగా పెంచానో మర్చిపోయావా? కన్న తల్లిని అన్నం పెట్టొద్దని నన్నే తలుచుకున్నావు అంటే ఇంటి నుంచి బయటకి పంపించేస్తాను. ఒకవేళ నువ్వు మెడబట్టుకొని బయటకు నెట్టేసినా కానీ ఒక మాట చెప్పానంటే పోలీసులు వచ్చి మీ ఇద్దరి మధ్య పట్టుకొని బయటకు గంటేస్తారా? అంతవరకు రాకుండా సొంత కొడుకు కాబట్టి ఒకే ఒక ప్రేమ ఎక్కడ ఉంటుంది కాబట్టి నిన్ను అలా చేయనివ్వడం లేదు తప్ప నువ్వు దాన్ని మాత్రం అలసుగా తీసుకొని నన్ను ఏమైనా చేయాలనుకుంటున్నావో ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి రాజిస్తాను. అప్పుడు నువ్వు ఏం చేసినా కానీ అసలు నీ మొహం కూడా చూడరు ఎవ్వరు అనే మాటలు విన్న విజయ్, అలాగే విజయ్ భార్య మౌనంగా ఉండి, మమ్మల్ని క్షమించండి. మీరు అన్నట్టుగానే ఆస్తి మా పాపకు బాబుకు రాసి ఇవ్వండి. మాకు ఏమీ వద్దులే. వచ్చిన 15,000 జీతంతో మిమ్మల్ని చెప్పిన మాటలు విన్న విజయ, అది నీ భర్తకి చెప్పు. ఎప్పటి నుంచి వీటి నా కొడుకే కాదు అయినా కిందికి వెళ్ళిపోయింది. విజయ అలా తల్లిని అర్థం చేసుకున్న విజయ్ అప్పటి నుంచి తన తల్లిని మళ్ళీ మార్చి ఎప్పటిలాగానే నన్ను ఇలా చూసుకుంది అని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయినా కానీ విజయ మనసు గాయపడింది కాబట్టి వాడు ఎంత మారినా కానీ ఎక్కడో ఒక చోట వాడి మనసులో చెడు ఆలోచన ఉంటుందండి. కాబట్టి కొన్నాళ్ళు ఇలాగే కోపంగా ఉంటే వాడు మారుతాడు అనుకున్న విజయ అలా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ.